ఇన్ఫర్మేషన్ మాకు అందించింది ఇంటెలిజెన్స్ వాళ్లే అంటున్నారు కొలికపూడి. నెమలిలో కరెంటు ఆపేసి దాడి చేయాలనుకున్నారు. అయితే పోలీసు హెచ్చరికలతో వారంతా కూడా వెనక్కి తగ్గారు అంటున్నారు కొలికపూడి. ఎంపీ చుట్టూ ఉన్న వ్యక్తులపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు ఆయన. నెమలిలో కరెంటు తీసి దాడి చేయాలని, నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో దాడి చేయాలని, లేదా ఊటుకూరులో దాడి చేయాలని వాళ్ళు పథకం పన్నారు. కారణాలు ఏమైనా వాళ్ళకి పోలీసులు హెచ్చరించడం వల్ల కొంత వెనక్కి తగ్గారనేది నాకున్న సమాచారం. వాస్తవానికి ఎంపీ గారు అంత చెడ్డ వ్యక్తి కాదంటే, ఆయన చుట్టూ చేరి కొంతమంది ఆయన తప్పుదారి పట్టిస్తూ ఆయనకి తెలియకుండా కూడా కొన్ని పనులు చేయటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకు అంటే ఇలాంటి సీరియస్ విషయాల్ని స్థానికంగా ఉండే చిన్న చిన్న నాయకులు వాళ్ళ ఆలోచన అయ్యుండదు, ఎవరో బలంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం వల్లే ఇట్లాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తుంటారనేది నా అభిప్రాయం. భవిష్యత్తులో కూడా మీ పైన ప్రాణహాని ఉందనుకుంటారా? దీనిపైన అధిష్టానానికి మీరు కంప్లైంట్ చేశారా? ఇప్పుడు మీడియా ముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి అందరికీ చెప్పాను.